ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తత్రింశః సర్గః. తచ్ఛ్రుత్వా రాక్షసేంద్రస్య వాక్యం వాక్యవిశారదః ప్రత్యువాచ మహాప్రాజ్ఞః మారీచో రాక్షసేశ్వరం. ఇంకా మారీచుడు రాముడి యొక్క పరాక్రమాన్ని చవిచూచినటువంటి వాడు, రామతత్వం తెలిసినటువంటి వాడు, ఇంకా ఐహికమైనటువంటి విషయముల మీద, మోసముల మీద, లేకపోతే ఆహారం మీద విరక్తి చెంది ఒక మునిలాగా జీవిస్తున్నటువంటి వాడు. మరి అతడి దగ్గరకు వచ్చి రావణాసురుడు రాముడి గురించి ఇలా చెడుగా చెబితే అది విన్నటువంటి ఆ మారీచుడు తద్వాక్యం శ్రుత్వా, రాక్షసరాజు అయినటువంటి రావణుని యొక్క మాటలను విని వాక్య విశారద, బదులు చెప్పటంలో, సమాధానం చెప్పటంలో, మాట్లాడటంలో ఎంతో నేర్పరి అయినటువంటి ఆ మారీచుడు రాక్షసేశ్వరం ప్రత్యువాచ, ఇంకా రావణాసురుడితోటి, రాక్షసరాజుతోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. చూడండి, జీవిత సత్యాలను చెబుతున్నాడు మారీచుడు. రాజన్, మహారాజా రావణ, సతతం ప్రియవాదినః, ఎల్లప్పుడూ కూడా మనకిష్టమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వారు. అంటే స్వామి యొక్క, ఆ యజమాని యొక్క మేలు కీడు, అతనికి ఆపద లేకపోతే మంచి చేయటం, ఇటువంటివేమీ ఆలోచనలేమీ లేకుండా కేవలం అతడిని ఆనందపరచి తమ కార్యములను చక్కబెట్టుకుని తమ పబ్బం గడుపుకోవాలి అనుకునేటువంటి వారు ఎంతోమంది. అంటే స్వప్రయోజనం కోసమని చెప్పి రాజుగారిని ఎల్లప్పుడూ కీర్తిస్తూ పొగుడుతూ ఆనందింపజేసి తన ప్రయోజనాలను నెరవేర్చుకునేటువంటి పురుషాహ, అనేక మంది సేవకులు, సులభాహ, ఎంతమంది కావాలంటే అంతమంది దొరుకుతారు. అంటే ముఖప్రీతి వచనములతోటి తమ కార్యములను చక్కబెట్టుకుంటూ అబద్ధాలు లేకపోతే నిజాలు అవన్నీ పట్టించుకోకుండా రాజుకి ఆనందాన్ని కలుగజేయటం, తమ పనిని పూర్తి చేసుకోవటం అనుకునే సులభాహ, సులభమైనటువంటి వారు. ఇటువంటి వారు చాలామంది లభించవచ్చు. కానీ అప్రియస్యతు పథ్యస్య, ఆయా సందర్భములలో ప్రియము కానటువంటి మాటను నిర్మోహమాటంగా చెప్పగలిగినటువంటి వారు, నిర్మోహమాటంగా వినగలిగినటువంటి వారు లభించడం సామాన్యమైన విషయం కాదు. సానుకూలమైనటువంటి విషయమును, ఆనందాన్ని కలుగజేసే విషయాన్ని ఎవరైనా చెప్పగలుగుతారు. కానీ ప్రతికూలమైనటువంటి విషయం, కోపం తెప్పించేటటువంటి మాటను చెప్పాలి అంటే ఎవరైనా వెనుకాడతారు. మనకెందుకులే చెప్పి అనవసరంగా తిట్లు తింటాం ఎందుకు అన్నట్లుగా, కోపం తెప్పించడం ఎందుకు అని చెప్పి చెప్పకుండా ఊరుకుంటారు. అందుకనే అంటున్నాడు అప్రియస్యతు, ఆ కాలానికి, ఆ సమయానికి వినడానికి అయిష్టంగా ఉండేటటువంటి మాటలు. పథ్యస్య, కానీ ఆ మాటలే భవిష్యత్తులో హితాన్ని చేకూర్చేటటువంటి మాటలు. అంతే కదండి, నిజము విన్న వెంటనే అప్రియంగా అనిపిస్తుంది, కానీ మళ్ళా అదే నిజము భవిష్యత్తులో ఆధారభూతంగా ఉండి అభివృద్ధిలోకి తీసుకువస్తుంది.
అబద్ధము ప్రియవాక్యములు విన్న వెంటనే చాలా ఆనందకరంగా ఉంటాయి, కానీ అవి భవిష్యత్తుని నాశనం చేసేస్తాయి. అందుకనే అప్రియస్యతు పథ్యస్య, ప్రియము కానిదై అంటే ఆ కాలంలో అప్పటికప్పుడు ప్రియంగా అనిపించకుండా భవిష్యత్తులో మంచిని చేకూర్చేటటువంటి వచనస్య వక్త, అటువంటి మాటలు మాట్లాడేటువంటి వాడు, శ్రోతాచ, అటువంటి మాటలను వినగలిగినటువంటి వాడు కూడా దుర్లభ, చాలా అరుదుగా లభిస్తారు. అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. మరి నీకు నీ ముఖప్రీతి కోసం, నిన్ను రెచ్చగొట్టడం కోసం నీకెవరో ప్రియమైనటువంటి మాటలు చెప్పి పంపించి ఉంటారు, కానీ అవి నీకు ప్రియమైనవే తప్ప హితమైనటువంటివి కాదు, నీ భవిష్యత్తును నాశనం చేసేటటువంటివి. నేను ఇప్పుడు చెప్పేటటువంటి మాటలు నీకు ప్రియమైనవి కావు, కానీ నీకు హితమును చేకూర్చేటటువంటివి అని చెప్పి అంటున్నాడు. అందుకనే వక్త శ్రోతాచ దుర్లభ అని అందుకని అంటారు కదా, హితం మనోహారిచ దుర్లభం వచ, మనకు హితాన్ని చేకూర్చేది, మన మనసుకు నచ్చేది, ఈ రెండు లక్షణములు కలిగినటువంటి ఒక మాట లభించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే మనకు మనసుకు నచ్చేది మనకు మంచి చేయకపోవచ్చు, మనకు మంచి చేసే మాట మన మనసుకు నచ్చదు. మరి రెండు లక్షణములు కలిగినటువంటి మాట లభించడం చాలా అరుదుగా లభిస్తూ ఉంటుంది. అదే మాటను మారీచుడు అంటూ, మరి నీకు అయినప్పటికీ కూడా నీకు హితమును చేకూర్చే మాటలు చెప్పేటటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు రావణ, ఆ మాట నేను చెబుతాను విను అని చెప్పి అంటూ, ననూనం బుధ్యసే రామం మహావీర్యం గుణోన్నతం అయుక్తచారశ్చపల మహేంద్ర వరుణోపమం. రావణ, నిన్ను చూస్తూ ఉంటే అసలు రాచరికపు లక్షణములేవి కూడా నీకు కనిపించడం లేదు. ఎందుకు అంటే అయుక్తచార, రాజనేవాడు సరైనటువంటి గూఢచారులను తమ అన్ని స్థానములలోనూ కూడా ఉంచి అక్కడ జరిగే విషయములను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలి. కానీ నీవు గూఢచారులను ఉంచావు, కానీ వాడు ఎటువంటి వారు, అసమర్థులైనటువంటి పనికిరానిటువంటి గూఢచారులను నీవు ఉంచి వారి ద్వారా సమాచారాన్ని సేకరించి మాట్లాడుతున్నట్టున్నావు. చపలహ, నీవు చపలమైనటువంటి వాడివి, తగిన గూఢచారులను కూడా నియమించుకోలేనటువంటి అసమర్థుడమైనటువంటి రాజువు నువ్వు. త్వం మహావీర్యం గుణోన్నతం మహేంద్ర వరుణోపమం. గొప్ప, ఎందుకని ఈ మాట అంటున్నాను అంటే, గొప్ప వీరుడు, అదేవిధంగా గొప్ప గుణములు అన్నీ కూడా, సద్గుణములన్నీ కూడా కలిగినటువంటి వాడు, పరాక్రమంలో వరుణుడితోటి ఇంద్రుడితోటి సమానమైనటువంటి వాడు. ఇక్కడ మహేంద్ర వరుణోపం అంటే ఏదో ఒక ఇంద్రుడితోటో ఒక వరుణుడితోటో సమానమైన వాడని అర్థం కాదు. వరుణుడు ఇంద్రుడు ఇద్దరి పరాక్రమం కలిపితే ఎంత గొప్పగా ఉంటుందో అంతటి పరాక్రమం కలిగినటువంటి వాడు రాముడు. అటువంటి రాముడి గురించి నూనన్న బుద్ధ్యసే, కనీసం విషయాలను కూడా నీవు తెలుసుకోలేకపోయావు అంటే నువ్వు ఏ గూఢచారులను నియమించావు, వాళ్ళు ఎంతటి అసమర్థులు, నీకు ఎటువంటి సమాచారాన్ని తెలియజేశారు. కావున నీవు చపలుడివి, కార్యాన్ని సరిగ్గా నిర్వర్తించేటటువంటి వాడివి కాదు. అందుకనే అంత గొప్పవాడైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి రాముడి గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయావు. అపి స్వస్తి భవేత్తాత సర్వేషాం భువి రక్షసాం అపి రామో సుసంక్రుద్ధః కుర్యాల్లోకమరాక్షసం. రావణ, తాత అంటే తండ్రి, రక్షసాం స్వస్తి భవేదపి భూమి, ఈ భూమి మీద రాక్షసులకు ఇక మంచి జరుగుతుందంటావా? రాముడితో గనక విరోధం గనక పెట్టుకున్నావు అంటే ఈ భూమి మీద ఇంకా రాక్షసులకు తావు ఉండదు, రాక్షసులకు ఏమాత్రము కూడా మంచి అనేది జరగదు. అంతేకాదు రామ సంక్రుద్ధ, రాముడు ఇంకా బాగా కోపించినట్లయితే కనుక లోకం అరాక్షసం అపి నకుర్యాత్, ఇంకా ఈ లోకాన్ని రాక్షసులు లేనటువంటి లోకంగా చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ వధించేసి ఇంకా రాక్షసులనేవారే ఈ లోకంలో లేకుండా చేస్తాడు. కావున నీ గురించి, మన రాక్షసుల యొక్క జాతి గురించి ఆలోచించి రాముడితో విరోధం పెట్టుకోవద్దు అని అంటూ, అపితే జీవితాంతాయ నోత్పన్నా జనకాత్మజ అపి సీతా నిమిత్తంచ నభవేద్వ్యసనం మమ. ఆలోచిస్తుంటే అనిపిస్తున్నది,
రావణ తే జీవితాంతాయ జనకాత్మజ నా ఉత్పన్న, అసలు నిన్ను నాశనం చేయడానికే, నీ జీవితాన్ని అంతమొందించడానికే జనక మహారాజు కూతురైనటువంటి సీతాదేవి అవతరించిందా? నీ ఆలోచన చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తున్నది. అపినోత్పన్న, నిన్ను వధించడానికే, నిన్ను అంతమొందించడానికే సీతాదేవి పుట్టలేదు కదా. సీతా నిమిత్తం మమ వ్యసనం అపి నభవేత్, సీతాదేవి మూలంగా మారీచుడనైనటువంటి నాకు కూడా అంతకాలం సమీపించేస్తుందా అని అంటూ, అంటే సీతాదేవి యొక్క అవతారము రావణాసురుణ్ణి అంతమొందించడానికే కలిగినదా అని అంటూ, రావణాసురుడితో పాటుగా అంటే నీ మాట వినడం ద్వారా నీతో పాటుగా నాకు కూడా ఆ సీతాదేవి మూలకంగా మరి అవసాన దశ వచ్చేసిందేమో అనిపిస్తున్నది అని అంటూ, అపిత్వామీశ్వరం ప్రాప్య కామవృత్తం నిరంకుశం న వినశ్యేత్ పురీలంక త్వయా సహస రాక్షస. కామవృత్తం, నీ ఇష్టం వచ్చినట్లుగా విచ్చలవిడిగా ఉండేటటువంటి నిన్ను నిరంకుశం, అంతేకాదు నీవు ఏమాత్రం అంటే మంచి చెడు చెప్పేటటువంటి పెద్దవారెవరూ లేకపోవడంతో మర్యాద తెలియనటువంటి వాడివి నీవు. త్వాం ఈశ్వరం ప్రాప్య, ఇటువంటి నిన్ను అంటే యథేచ్ఛముగా ఉండేటటువంటి వాడివి, నిరంకుశంగా ఇష్టం వచ్చినట్లు పనులు చేసేవాడివి, విచక్షణాజ్ఞానం లేకుండా ఉండేటటువంటి నీలాంటి వాడిని ఈశ్వరం ప్రాప్య, ప్రభువుగా నాయకుడిగా చేసుకున్నటువంటి స రాక్షస లంకాపురి, రాక్షసులతో కూడినటువంటి ఆ లంకా నగరము త్వయా సహ అపి నవినశ్యేత్, రాముడితో కనుక విరోధం పెట్టుకున్నావు అంటే నీతో పాటు రాక్షసులతో పాటు ఆ లంకా నగరం మొత్తము కూడా నాశనం కాకుండా ఉంటుందా? కావున రావణ ప్రభో ఆలోచించు అని చెప్పి అంటున్నాడు. ఎందుకు అంటే ఇలా ఆలోచిస్తూ అంటే అనాలోచితంగా ప్రమాదకరమైనటువంటి కార్యములను అహంకారంతో చేసేటటువంటి వారు వారితో పాటుగా వారి చుట్టుపక్కల ఉన్న వారిని, వారు నివసించేటటువంటి స్థానాన్ని కూడా ఆపదలలో పెడతారు, నాశనాన్ని పొందుతారు. కావున నీతో పాటు రాక్షసులు, నువ్వు నీతో పాటు ఆ లంకా నగరము కూడా నాశనం అవ్వకుండా ఉంటుందా అని చెప్పి అంటూ, కావున రాముడితోటి విరోధం వద్దు అని చెబుతూ, త్వద్విధ కామవృత్తోహి దుశ్శీల పాపమంత్రిత ఆత్మానం స్వజనం రాష్ట్రం సరాజా హంతి దుర్మతి. త్వద్విధ అని చెబుతూ, కామవృత్త, కామంతో కన్నుగప్పనటువంటి కామంతో కళ్ళు కనిపించినటువంటి వాడు, అంటే కామాంధుడైనటువంటి వాడివి. అంతేకాదు నీ కామవృత్త అనే దానికి నీ ఇష్టం వచ్చినట్లుగా పనులు చేసేటటువంటి వాడివి. దుశ్శీల, చెడు నడవడిక కలిగినటువంటి వాడివి. పాపమంత్రిత, పైగా నీకు తోడుగా నువ్వు ఎవరితో అయితే మంతనములు చేస్తావో, ఆలోచనలు చేస్తావో వాళ్ళు కూడా పాపాత్ములే అవుతున్నారు. కావున పాపాత్ములతోటి మంతనములు చేసేటటువంటి వాడివైనా నీవు, అంటే పాపపు ఆలోచనలు కలిగినటువంటి వాడివైన, దుర్మతి దుర్బుద్ధి కలిగినటువంటి వాడివైన, త్వద్విధ నీబోటి వాడు, నీలాంటి వాడు, యహ సహ రాజా, నీలాంటి ఆ రాజు, ఆత్మానం స్వజనం రాష్ట్రం హంతి, తనను తాను నష్టపోతాడు, తన వారినందరినీ కూడా నష్టపరుస్తాడు, అంతేకాదు తన రాజ్యాన్ని నష్టపరుస్తాడు. నీలాంటి దుర్మతి, అనాలోచితమైన నిర్ణయం తీసుకునేవాడు, కామవృత్తి కలిగినటువంటి వాడు, దుష్ట వ్యవహారం కలిగినటువంటి నీలాంటి రాజు తనను తాను నష్టపోతాడు, ఆ రాజ్యాన్ని, బంధువులని అందరినీ కూడా నశింపజేస్తాడు అని అంటూ, నచ పిత్రా పరిత్యక్తః నా మర్యాదః కథంచన నలుబ్ధో నచ దుశ్శీలః నచ క్షత్రియ పాంసనః. ఏమిటి రాముడి గురించి ఏమన్నావు? దశరథుడు రాముణ్ణి రాజ్యం నుండి తరిమేస్తే ఈ దండకారణ్యంలోకి వచ్చి కోపంతో మనవారందరినీ కూడా వధించేశాడని చెప్పి అన్నావు కదా, అలా ఏమీ కాదు అని చెప్పి అంటూ, ఇక కౌసల్యానందవర్ధన, ఆ రాముడు కౌసల్యాదేవి యొక్క ఆనందాన్ని
ఇనుమడింపజేసేవాడు, వర్ధిల్లే విధంగా చేసేటటువంటి వాడు, వృద్ధి చెందించేటటువంటి ఆ శ్రీరామచంద్రుడు నజ పరిత్యక్త, రాజ్యము నుండి వెళ్ళగొట్టబడలేదు. దశరథ మహారాజు రాజ్యం నుండి గెంటి వేయలేదు రాముడిని. అంతేకాదు కథంచన నపరిత్యక్త అంటూ లుబ్ధ నా, అతడు లోభంతో ఉండేవాడు కాదు. లోభంతో ఉండేవాడైతే రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యానికి ఎందుకు వస్తాడు? కనీసం ఈ మాత్రం నీకు తెలియదా? అతడు మర్యాద తెలియనటువంటి వాడు కాదు, మర్యాద పురుషోత్తముడు రాముడు అని అంటూ నదుశ్శీల, చెడు స్వభావం కలిగినటువంటి వాడు కానే కాదు. క్షత్రియ పాంసనహాన, క్షత్రియుడు కాదు, క్షత్రియులందరినీ రక్షించేటటువంటి వాడు, శత్రువులను హరించేటటువంటి వాడు రాముడు అని అంటూ నచ ధర్మ గుణైర్హీన కౌసల్యానందవర్ధన నతీక్ష్ణో నచ భూతానాం సర్వేషామహితే రతః. ఇంకా చెబుతున్నాడు ధర్మగుణై హీనహాన, రాముడు అధర్మాత్మ అన్నావే అంటే ధర్మగుణములు ఎప్పుడూ కూడా ఆయన దగ్గర తగ్గవు. పుష్కలంగా ఎప్పుడు ధర్మగుణములతో నిండినటువంటి వాడు, అధర్మగుణములు ఏమాత్రము కూడా లేనటువంటి వాడు. తీక్ష్ణహాన, అన్ని ప్రాణుల యందు కూడా దయగలిగినటువంటి వాడే తప్ప ఏనాడు ఏ ప్రాణిని అనవసరంగా హింసించేటటువంటి ఆ తీక్ష్ణమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు కానే కాదు. సర్వేషాం భూతానాం అహితే రతహన, సమస్తమైనటువంటి ప్రాణులకు కీడు చేసేవాడని నువ్వు అన్నావే, అలా కీడు చేసేవాడు కానే కాదు. అంటే ఎల్లప్పుడూ కూడా మేలు చెయ్యటానికే సిద్ధపడేవాడు, ఎల్లప్పుడూ మేలు చేసేవాడే తప్ప రాముడు ఏ ఒక్క ప్రాణికి కూడా కీడు చెయ్యనటువంటి వాడు. అనవసరంగా అసలు అటువంటి ప్రసక్తే లేనే లేదు అని చెప్పి అంటూ ఇంకా సమస్తమైన ప్రాణులకి కూడా మేలు చేసేటటువంటి వాడు రాక్షసులను మాత్రం ఎందుకని ఊరికనే చంపుతాడు? వీళ్ళు రాముడికి ఏదో అన్యాయం చేశారు, అందుకని రాముడు వీరిని వధించి ఉంటాడు అని చెప్పి చెబుతూ ఇంకా అంటున్నాడు, ఇంకేమన్నావు? తండ్రి చేత వెళ్ళగొట్టబడినటువంటి వాడు, రాజ్యం లేక అడవిలో తిరుగుతున్నవాడన్నావు కదా. రాజ్యం లేక తిరగటం కాదు, రాజ్యాన్ని తనంతట తాను త్యాగం చేసి రాముడు వనవాసంలో సంచరిస్తున్నాడు అని అంటూ వంచితం పితరం దృష్ట్వా కైకేయ్యా సత్యవాదినం కరిష్యామీతి ధర్మాత్మా తాత ప్రవ్రాజితో వనం. తండ్రి, నాయన, ఇంకా కైకేయ్య వంచితం పితరం దృష్ట్వా, మారీచుడు ఇక్కడ రావణాసురుణ్ణి సంబోధిస్తూ, నాయన నా మాట వినవయ్యా, నేను చెప్పేది సత్యము, ఈ సత్యమును గ్రహించి సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవాలి తప్ప ఈ విషయాలన్నీ తెలియకుండా అనవసరంగా రాముడితో విరోధం పెట్టుకుని మన వాళ్ళందరినీ నాశనం చెయ్యకు అని అంటూ బుజ్జగించి మరీ చెబుతున్నాడు మారీచుడు. కైకేయ్య వంచితం పితరం దృష్ట్వా, కైకేయి చేత వంచింపబడినటువంటి మోసగించబడినటువంటి తండ్రిని, అంటే సరదాగా మాట్లాడుతూ ఇచ్చినటువంటి వరములను ఈ విధంగా రామ పట్టాభిషేకాన్ని ఆపి భరతునికి పట్టాభిషేకం చేయాలి, రాముడిని వనవాసానికి పంపించాలి అనే ఇటువంటి దారుణమైనటువంటి కోరికలను కోరడం ద్వారా అలా కైకేయి చేత వంచింపబడ్డాడు రాముడి తండ్రి అయినటువంటి దశరథుడు. ఆ తండ్రిని చూచి తం సత్యవాదినం కరిష్యామి ఇది, మా తండ్రిని ఎలాగైనా సరే సత్యవాదినే చేస్తాను, మా తండ్రి మాట తప్పినటువంటి వాడు కాకూడదు అని చెప్పి తండ్రి కైకేయీదేవికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టడం కోసం ధర్మాత్మ వనం ప్రవ్రజిత, ధర్మాత్ముడైనటువంటి రాముడు ఈ వనవాసానికి వచ్చాడు. కానీ నీవు అన్నట్లుగా దశరథ మహారాజు ఆ రాజ్యం నుండి తరిమేస్తేనో, లేకపోతే రాజ్యం లేక నిలువ నీడలేనటువంటి వాడై ఇంకా తలదాచుకోవడానికి ఈ అరణ్యానికి వచ్చినటువంటి వాడో, అటువంటి పరిస్థితి కాదు. రాజ్యాన్ని త్యాగం చేసి తండ్రి యొక్క మాటను నిలబెట్టి సత్యసంధుడిగా తండ్రిని చెయ్యాలి అని చెప్పి రాముడు ఇలా వనవాసానికి వచ్చాడు అని అంటూ కైకేయ్యా ప్రియకామార్థం పితుర్దశరథస్య చ హిత్వా రాజ్యం చ భోగాంశ్చ ప్రవిష్టో దండకావనం.
కైకేయీదేవికి ప్రియమైనటువంటి కార్యమును చెయ్యాలి, తద్వారా తండ్రి గారి ఇచ్చినటువంటి మాట నిలబడాలి అని చెప్పి అనుకుని పితుః దశరథస్య ప్రియకామార్థం, తండ్రి గారిని సత్యసంధుడిగా చేసే ప్రియమైనటువంటి ఆ కోరిక కోసం రాజ్యంచ భోగాంశ్చ హిత్వా, రాజ్యమును భోగమును తృణప్రాయంగా పక్కన పెట్టి వాటిని విడిచిపెట్టేసి దండకావనం ప్రవిష్ట, దండకారణ్యంలోకి రాముడు ప్రవేశించాడు. తాను త్యాగం చేసి తండ్రి కోసం తల్లి కోసం అని చెప్పి విడిచిపెట్టి వచ్చాడే తప్ప అయోధ్య నగరం నుండి రాముడిని ఎవరూ తరిమివేయలేదు, ఎవరూ కూడా అగౌరవపరచలేదు. రాముడు చాలా గొప్ప గుణము కలిగినటువంటి, త్యాగబుద్ధి కలిగినటువంటి వాడు అని అంటూ నరామః కర్మశస్తాత నా విద్వాన్ నా జితేంద్రియ అనృతం దుశ్రుతం చైవ నైవత్వం వక్తుమర్హసి. నాయనా రావణ, నువ్వు ఏం విన్నావో ఎవరి నోటి ద్వారా విన్నావో తెలియదు కానీ రామ కర్కశహన, రాముడు కఠినాత్ముడు అంటున్నావు. రాముడు ఏమాత్రమో కఠినాత్ముడు కాదు, దయాస్వభావం కలిగినటువంటి వాడు. అవిద్వాన్న, రాముడేమీ తెలియనటువంటి వాడు, చదువు రానటువంటి వాడు, మూర్ఖుడు అని చెప్పి మరి నీతో ఎవరు చెప్పాడో. కానీ రాముడు విద్వాంసులలో గొప్పవాడు, గొప్ప చదువు చదివినటువంటి వాడు, జ్ఞానవంతుడు. అంతేకాదు అజితేంద్రియహన, రాముడు ఇంద్రియములను జయించినటువంటి వాడు అని చెప్పింది ఎవరయ్యా? రాముడు ఇంద్రియములను జయించినటువంటి వాడు. అందుకనే అందరూ బాధపడుతున్నటువంటి సందర్భంలో కూడా తాను ధీరోదాత్తుడిగా ఉండి అందరినీ విడిచి వనవాసానికి వచ్చాడు అంటే మరి జితేంద్రియుడు కాకపోతే ఇంకెవరు రాగలుగుతారు అని అంటూ రాముడు ఇంద్రియములను జయించని వాడు కాదు, జితేంద్రియుడే అని చెప్పి అంటూ ఇంకా చెబుతున్నాడు. త్వం అనృతం దుశ్రుతం, నీవు ఎవరో చెప్పినటువంటి అబద్ధాలను, లేకపోతే ఎవరో రాముడి గురించి చెప్పినటువంటి చెడుగా చెప్పినటువంటి మాటలను విని, ఇక్కడ తేడా ఏమిటి అంటే రాముడిలో ఉన్నటువంటి గుణములను చెప్పకుండా ఉండడం అనేది, ఆ గుణాలని తగ్గించి చెప్పడం అనేది అబద్ధమైతే, రాముడిలో లేనటువంటి దుష్టగుణములను ఆపాదించి చెప్పడం అనేది మీరు దుశ్రుతం అంటారన్నమాట దీన్ని. ఇలాగా రాముడి గురించి చెడుగానో లేకపోతే తెలియనటువంటి వారో చెప్పినటువంటి మాటలను, విపరీతంగా వినటువంటి ఆ మాటలను విని వక్తుం నైవార్హసి, ఈ విధంగా నీవు రాముడి గురించి తక్కువగా మాట్లాడటం ఏమాత్రము సమంజసము కాదు. ఎందుకంటే నువ్వు మాట్లాడావు అంటే నీ దగ్గర ఎవరో చెప్పి ఉంటారు. ఆ చెప్పినటువంటి వాళ్ళు తెలియనటువంటి వాళ్ళు, లేకపోతే రాముడి మీద దోషములను ఆరోపించినటువంటి వారు అయి ఉంటారు. అందువలనే ఈ విధంగా నీకు తెలియజేశారు. కానీ వారి మాటలను ప్రమాణంగా తీసుకుని నీవు రాముడిని తక్కువ అంచనా వేస్తూ తక్కువ చేసి మాట్లాడటం ఏమాత్రము సమంజసము కాదు. రాముడితో కనుక విరోధం పెట్టుకుంటే రాక్షస వంశనాశనం తప్పనే తప్పదు. కావున తస్మాత్ జాగ్రత్త, కావున జాగ్రత్తగా ఉండాలి రావణ, నా మాట వినిపించుకోవయ్యా అని చెప్పి మారీచుడు రావణాసురుడికి బోధ చేస్తూ ఉన్నాడు. మరి మారీచుడు చెప్పే మరొక విశేషమైనటువంటి మాట కూడా ఉన్నది, లోకంలో చాలా ప్రసిద్ధమైనటువంటి మాట. మరి ఆ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తచ్ఛ్రుత్వా రాక్షసేంద్రస్య వాక్యం వాక్య విశారదః ప్రత్యువాచ మహాప్రాజ్ఞః మారీచో రాక్షసేశ్వరం సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః ననూనం బుధ్యసే రామం మహావీర్యం గుణోన్నతం అయుక్తచారశ్చపలః మహేంద్రవరుణోపమం అపి స్వస్తి భవేత్తాత సర్వేషాం భువి రక్షసాం అపి రామో న సంక్రుద్ధః కుర్యాల్లోకమరాక్షసం అపి తే జీవితాంతాయ నోత్పన్నా జనకాత్మజా అపి సీతా నిమిత్తంచ న భవేద్వ్యసనం మమ అపి త్వామీశ్వరం ప్రాప్య కామవృత్తం నిరంకుశం న వినశ్యేత్ పురీ లంకా త్వయా సహస రాక్షసా త్వద్విధః కామవృత్తో హి దుశ్శీలః పాపమంత్రితః ఆత్మానం స్వజనం రాష్ట్రం
సరాజా హంతి దుర్మతిః నచ పిత్రా పరిత్యక్తః నామర్యాదః కథంచన నలుబ్ధో నచ దుశ్శీలః నచ క్షత్రియపాంసనః నచ ధర్మగుణైర్హీనః కౌసల్యానందవర్ధనః నతీక్ష్ణో నచ భూతానాం సర్వేషామహితే రతః వంచితం పితరం దృష్ట్వా కైకేయ్యా సత్యవాదినం కరిష్యామీతి ధర్మాత్మా తాత ప్రవ్రాజితో వనం కైకేయ్యాః ప్రియకామార్థం పితుర్దశరథస్య చ హిత్వా రాజ్యం చ భోగాంశ్చ ప్రవిష్టో దండకావనం నరామః కర్కశస్తాత నా విద్వాన్ నాజితేంద్రియః అనృతం దుశ్రుతం చైవ నైవ త్వం వక్తుమర్హసి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తత్రింశే సర్గే 12 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.